తులసి మొక్క చూసారా, విత్తనాలు పడి ఎక్కడ పడితే అక్కడ ఎత్తున్నాయి. దూడ చూడండి అత్త ఎంత పోజు ఇచ్చేస్తుందో చక్కగా లేచి. బొడ్డి తల్లి ఈ పిల్లలు అబ్బా అవి కొంగ చూడండి ఎలా ఎగిరికెళ్తుంది. మందార పువ్వులు కోసుకుంటాకు వచ్చానండి దేవుడికి. బొగరజాజులు కూడా పూసినాయండి. బోరు ఇక్కడికి రాగానే మంచి ఆహ్లాదకరంగా ఉంటుందండి ప్రాణానికి. వేప చెట్టు చల్లగా ఉంటుంది ఇక్కడ. ఇదే దేవుడికి పూలు కోసుకెళ్దామని వచ్చా. రోజు జీడిపప్పు పెట్టా దేవుడికి ప్రసాదంగా. పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అమ్మవారికి అలంకరిస్తే లలితాదేవి తల్లికి ఆ తల్లి ఆశీస్సులు, ఆ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి. ఉందా ఎండకి కారు కింద పడుకుని తోక ఉప్పుతుంది పాపం ఎండకి. ఈరోజు గుడ్ల పులుసు. అలాగే కోడిగుడ్లు ఉడకబెట్టేసా. వైట్ రైస్ అయిపోయింది, బ్రౌన్ రైస్ కూడా ఉడికిపోయింది కోడలది. గుడ్డు పులుసు, గుడ్ల పులుసుకి చింతపండు నానబెట్టేసాను. నానితే పులుసు బాగా వస్తుందండి చింతపండు గుజ్జు. కారం వేసాక టమాటా ఒకటి వేసుకున్నానండి. అంతగా ఇలా నూనెలో మగ్గిపోతే పులుసు పోసేసుకోవచ్చు. చింతపండు పులుసు పోసేసానండి. ఎంత ఎర్రగా ఉందో చూసారా. ఇందులో అల్లం, ఎల్లిపాయ, జీలకర్ర దంచేసి వేసుకుంటే బాగుంటుందండి. గుడ్లు వేసేసుకున్నానండి పులుసులో. ఉడుకుతా ఉన్నాయి. అల్లం, ఎల్లిపాయ, జీలకర్ర వేసేసుకుంటున్నానండి. చాలా పులుసుల్లోకి, ఏ పులుసులోకైనా బాగుంటుందండి అల్లం, ఎల్లిపాయ, జీలకర్ర. కూర పూర్తిగా ఉడకక్కర్లేదండి, మధ్యలో వేసేసుకుంటే సరిపోద్ది. ఆహా, గుడ్లు కూడా, గుడ్లు పులుసు ఉడికిపోయింది. పులుసు పులుసుగానే ఉన్నాగానే దించేసుకోవాలి. ఇదండి మా గుడ్లు పులుసు. అలాగే వైట్ రైసు, బ్రౌన్ రైసు, పులుసు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ కూర వండేసుకొని తినేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.